హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నా మార్నింగ్ నా రైస్లోకి కర్రీ ఏం చేస్తున్నానంటే ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నా వీడియో చూసే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే నేను బాండి పొయ్యి మీద పెట్టాను. నాకు తగినంత ఆయిల్ వేసుకున్నాను. నేను ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి అది వేపేసుకుంటున్నాను. అందులో జీడిపప్పు కూడా వేసాను. జీడిపప్పు మాత్రం 100% వేయాల్సిందే ఫ్రెండ్స్. అది ఉంటేనే కర్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత రెండు కట్టలు నేను కొత్తిమీర కట్టలు వేసాను. కొత్తిమీర కట్టలు కూడా ఉండాల్సిందే జీడిపప్పుతో పాటు, అవే మెయిన్. తర్వాత అవి వేసేసి మంచిగా వేగనివ్వండి. చక్కగా కలయి తిప్పండి. ఎంత బాగా కలయి తిప్పితే అంత మంచిగా ఎగుతుంది. చూడండి, మనం ఎంత చేసుకునే దాంట్లో ఉంటుందంటే బాగుంటుందండి. ఎంతైనా సరే టేస్ట్ మనం చేసుకునే దాంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత నేను షాజీరా, జీలకర్ర, చెక్క, లవంగా వేసాను. అవి కూడా వేసేసి నేను మిక్సీ కొట్టేసాను. ఇక మిక్సీ కొట్టి బాండీ పెట్టేసి అందులో ఆయిల్ పోసి నాకు తగినంత ఆయిల్ వేసుకున్నాను. మీరు ఎంత కర్రీ చేస్తున్నారో, ఎంత కావాలన్నది అది మీకు తెలుస్తుంది. ఆ తర్వాత నేను మిక్సీ కొట్టిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ మొత్తం బాండీలో వేసేసాను. ఆయిల్ వేసి ఆయిల్ అంతా వేడైనాక చూడండి, మొత్తం వేసేసి నాకు తగినంత వాటర్ వేసుకున్నాను. థిక్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత నాకు తగినంత సాల్ట్, మీరు ఎంత తింటారన్నది మీకు తెలుసు. నేనైతే మాత్రం స్పూన్నరే తింటాము. ఇంకా అది కూడా ఎక్కువే, కొంచెం తగ్గించాల్సింది నేనే వేసేసాను. తర్వాత సాల్ట్ తర్వాత నేను పసుపు వేసుకున్నాను. పసుపు మాత్రం ఎక్కువ తగిలిస్తాను ఫ్రెండ్స్, నాకు పసుపు ఎక్కువ ఉండాలి. ఓకేనా? చూడండి, మంచిగా కలర్ తిప్పండి. వేరే లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత నాకు కావాల్సిన రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వేసాను. కరెక్ట్గా నాకు సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ స్పైసెస్ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, పర్వాలేదు, ఏం కాదు. నాది కొంచెం ఘాటు ఉంటుంది, కొంచెం కారం ఎక్కువ ఉండిద్ది కాబట్టి నాకు తగ్గట్టుగా నేను వేసుకున్నాను. మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా కలదిప్పండి. ఆ తర్వాత నెక్స్ట్ ధనియా పౌడర్ అండి, ఆశీర్వాద ధనియా పౌడర్ వేసాను. అది వేసితే ఇంకా స్మెల్ అనేది వేరే లెవెల్ వస్తుంది. ఇది తింటే ఉంటుంది ఫ్రెండ్స్. రోటీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, పుల్కాలో తినొచ్చు, మీ ఇష్టం, దేంట్లో అయినా తినేయచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి పెరుగు మాత్రం 100% ఉండాలి ఫ్రెండ్స్. దాన్ని అయితే స్కిప్ చేయొద్దు. అది వేస్తేనే నెక్స్ట్ లెవెల్ టేస్ట్, అంటే అద్దరిపోద్ది, అంటే నమ్మండి, ఎక్సలెంట్ ఉంటుంది. ఆ తర్వాత నేను వచ్చేసరికి ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ నేను ఉడకబెట్టి దాన్ని కట్ చేసి నిలువుగా కట్ చేసి నేను ఆ పీసెస్ అన్నిటిని ఆ లిక్విడ్ వేసేస్తున్నాను. చూసుకోండి, అట్లనే వేసేయండి మీరు కూడా. ఓకేనా? ఎంత మంచిగా ఉడికిస్తారో, ఎంత సిమ్లో పెట్టేయండి. హైలో పెట్టి మాత్రం కర్రీ అస్సలు ఉండొద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ నేను మూత పెట్టేసుకున్నాను. చూడండి, మూత పెట్టిన తర్వాత తీసాను. మంచిగా దగ్గర పడిపోయింది. చాలా బాగుంటుంది, వేరే లెవెల్ ఉంటుంది, అంటే నమ్మండి. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. ఓకే.